ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మిశ్రీ. ఈ రోజు మంచి మంచి చిట్కాలతో మీ ముందుకు వచ్చేసాను. చాలా మందికి అని చెప్పేదానికన్నా కూడా అందరికీ అందంగా ఉండాలన్న కోరిక అందరిలో ఉంటుంది. మరి అలా అందంగా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. సాధారణంగా మనము పెళ్లిళ్ళకి వెళ్ళినా, పార్టీస్ కి వెళ్ళినా, ఫంక్షన్స్ కి వెళ్ళినా, రీసెంట్ గా ఇప్పుడు అందరూ జరుపుకుంటూ ఉన్నారు కిట్టి పార్టీస్. అలాంటి ప్రోగ్రామ్స్ కి వెళ్ళినా కూడా అందంగా కనిపించాలి అని పార్లర్ కి పరుగులు తీస్తూ ఉంటారు. అలాగే జుట్టు రాలిపోతున్నా కూడా ఎవరినైనా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది షేర్ చేసుకోలేని విషయం కూడా ఒకటి ఉంటుంది. సహజంగా కొందరికి మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైన స్మెల్ రావడం గానీ, లేదా రెగ్యులర్ గా వాళ్ళ దగ్గర ఏదో ఒక స్మెల్ రావడం గానీ అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఒకరితో మాట్లాడాలన్నా, ఒకరి పక్కన వెళ్ళి కూర్చోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కొందరికి ఎల్లో టీత్ కూడా ఉండడం వల్ల కూడా స్మైల్ చేయాలన్నా ఇబ్బంది పడతారు, ఫొటోస్ దిగాలన్నా ఇబ్బంది పడతారు. ఇలాంటి ఇబ్బందులన్నిటికీ కూడా ఒక మంచి చిట్కా తీసుకొచ్చాను. అలాగే ఈ వీడియోలో 3 చిట్కాలు ఉన్నాయి. అందానికి సంబంధించిన చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా చెప్పాలి అంటే అందమే కాదు, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలతో మీ ముందుకు వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మహాలక్ష్మి మల్టిపుల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. ఈరోజు నేను అందం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని చిట్కాలు, అందమైన చిట్కాలతో మీ ముందుకు వచ్చాను కదా. అదేంటి అంటే ప్రస్తుత కాలంలో అందరూ ముఖ్యంగా శ్రద్ధ తీసుకునే విషయాలు అందం, ఆరోగ్యం. మరి అలాంటి అందం అలాగే ఆరోగ్యాన్ని వెంటనే తెలియజేసేవి 3 విషయాలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు ఫస్ట్ వన్ సౌందర్యానికి సంబంధించింది. రెండవది నోటి నుండి ఎటువంటి దుర్వాసన లేకుండా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ కలిసిపోవచ్చు. మరి మూడవది చాలా ముఖ్యమైనది, జుట్టు రాలిపోవడం. జుట్టు రాలకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఈ చిట్కా ఫాలో అవుతే మీకు జుట్టు రాలమన్నా రాలనే రాలదు. అవి ఏంటి అంటే వాటి కోసం మీరు కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. అయితే మొదటిది సౌందర్యానికి సంబంధించిన విషయం. ఎవరైనా సరే బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మెరుగ్గా కనిపించడానికి కోసం రకరకాల కాస్మెటిక్స్ అప్లై చేయడమో లేక పార్లర్ వైపు పరుగులు తీయటమో చేస్తూ ఉంటారు. కానీ అవేం చేయకుండా ఇంట్లోనే ఉండి మన చర్మం వెంటనే నిగారించేలా చేసుకోవచ్చు. అది ఏంటి అనుకుంటున్నారా? దానికోసం మనకు కావలసినవి గంధం పొడి, అలోవెరా జెల్, అలాగే పాలు. ఈ 3 ఉంటే చాలు. మొదటిగా 1 స్పూన్ గంధం పొడిని తీసుకొని 1 స్పూన్ అలోవెరా జెల్ అలాగే మరో స్పూన్ పాలని కలిపి పేస్ట్ గా తయారు చేసుకోవాలి. తర్వాత ముఖానికి ఒక 2 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత ఒక్క 10 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. అలా కడిగేసుకుంటే సౌందర్యమైన ముఖం మీ సొంతం అవుతుంది. రెండవ చిట్కా, అందమైన నవ్వు నవ్వాలి అంటే ముందుగా మన దగ్గర ఎటువంటి స్మెల్ అనేది రాకుండా ఉండాలి అని ఆలోచించాలి. కొన్ని సందర్భాల్లో మన చిగుర్లు అలాగే దంతాలు కూడా గట్టిగా ఉండకపోయినా కూడా నోటి నుండి ఎటువంటి దుర్వాసన వచ్చినా నలుగురి దగ్గరికి వెళ్లి చనువుగా మాట్లాడలేము. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న చిట్కాతో నోటి నుండి దుర్వాసన రాకుండా దంతాల సైతం మరింత స్ట్రాంగ్ గా మారేలా చేసుకోవచ్చు. దానికోసం మనకు కావాల్సినవి 4. అవి కూడా ఇంట్లో దొరికేవే. ముఖ్యంగా డబ్బులతో ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేనే లేదు. 4 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, సగంగా కోసిన 1 నిమ్మకాయ చిన్న ముక్కలు చేసుకోవాలి. మొదటిగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వేడి చేసిన నీరుని తీసుకోవాలి. ఆ నీటిలో మనం తీసుకున్న బిర్యానీ ఆకులని వేయాలి. దానితో పాటు లవంగాలను అలాగే సగంగా కోసిన నిమ్మకాయ ముక్కని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ముక్కలు కోసి ఆ నీటిలో వేయాలి. వేసిన తర్వాత 1 గంట పాటు మూత వేసేసి ఆ నీటిని అలా వదిలిపెట్టేసేయాలి. గంట తర్వాత మనము మన నోటిని ఎప్పుడైతే శుభ్రం చేసుకోవాలి అని అనుకుంటామో ఆ నీటిని గోరువెచ్చగా వేడి చేసుకొని ఆ నీటితో నోరు శుభ్రం చేసుకుంటే నోటిలో వచ్చే దుర్వాసన అంతా కూడా దూరం అయిపోతుంది. అలాగే దంతాలు కూడా గట్టిపడతాయి, చిగుర్లు కూడా మరింత దృఢంగా
దృఢంగా తయారవుతాయి. ఇలా చేయడం ద్వారా మీ నోటి నుండి వచ్చే దుర్వాసన అంతా కూడా దూరం అయిపోతుంది. నలుగురితో కలిసిమెలిసి కూడా ఉండొచ్చు. కాబట్టి చిట్కా ఫాలో అయిపోండి, నలుగురిలో కలిసిపోండి. ఇక మూడవది, చాలా మందిలో జుట్టు రాలే సమస్య కనిపిస్తూనే ఉంటుంది. ఈ జుట్టు రాలే సమస్యని దూరం చేసుకొని కురులను మరింత దృఢంగా చేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. అయితే దానికోసం మీరు చేయాల్సిందల్లా 1 లీటర్ కొబ్బరి నూనెని తీసుకోవాలి. ప్యూర్ గా ఉన్న కొబ్బరి నూనెని తీసుకోవాలి. ఆ కొబ్బరి నూనెని ఒక పాత్రలో పోసి వేడి చేసుకోవాలి. అందులో 2 స్పూన్ల అవిసె గింజలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 2 రెబ్బల కరివేపాకు, 1 ఉల్లిపాయ ముక్కలు, 1 కప్ ఫ్రెష్ గా ఉన్నటువంటి గులాబీ రెక్కలు అన్నింటినీ ఆ నూనెలో వేసి 10 నిమిషాల పాటు వాటిని గరిటెతో కలుపుతూ స్టవ్ పైన పెట్టి వేడి చేయాలి. అలా 10 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ వేడి చేసిన ఆ వేడి నూనెని చల్లారిన తర్వాత ఆ ఆయిల్ ని ఏదైనా బాటిల్లోకి వడపోసుకొని తీసుకోవాలి. తర్వాత ఆయిల్ ని జుట్టు కుదుర్లకు సున్నితంగా ఆయిల్ ని అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకోవాలి. అలా మసాజ్ చేసుకునే ముందు ఎప్పుడైతే మీరు ఆయిల్ ని అప్లై చేస్తారో అప్లై చేసే ముందు గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది వస్తుంది. అలాగే మీరు ఎప్పుడైతే నూనెను వేడి చేస్తారో డబుల్ బాయిల్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలా అప్లై చేసుకునేటప్పుడు అలా గోరువెచ్చగా చేసుకొని తలకి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత మరుసటి రోజు చక్కగా తల స్నానం చేస్తే చాలు. జుట్టు అందంగా కనిపించడమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోయి జుట్టు మరింత దృఢంగా మారుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన 3 ముఖ్యమైన చిట్కాలన్నీ కూడా పాటిస్తే అందంగా ఉంటారు. నోట్లో నుంచి ఎటువంటి దుర్వాసన రాకుండా ఉంటుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ చిట్కాలు చేయటానికి చాలా తేలిక కాబట్టి, అలాగే ఖర్చుతో కూడిన పని కాదు కాబట్టి ఈజీగా ఇంట్లోనే ఉండి ఈ చిట్కాలన్నీ కూడా చేసుకున్నారనుకోండి, ఈ చిట్కాలన్నీ సొంతమైపోతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే జుట్టు రాలకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరు చూస్తారు. కాబట్టి అవిసె గింజలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ జుట్టు రాలదు. ఈ టిప్స్ అన్ని ఫాలో అయిపోతే రిజల్ట్ తెలుస్తుంది. కాబట్టి ఇంకా కొన్ని టిప్స్ కోసం మీరే ఎదురు చూస్తారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి బ్యూటీ టిప్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి టిప్స్ కోసం ఏం చేయాలి? మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.